యువతలో బ్రెక్కల్ ఫ్లెక్సస్ ఇంజురీ సమస్యలు అధికమవుతున్నాయని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ డాక్టర్ ప్రకాష్ అన్నారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో దీనిపై అవగాహన కల్పించారు. చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినడాన్ని బ్రెక్కల్ ఫ్లెక్సస్ ఇంజురీ అంటారని ప్రకాష్ తెలిపారు. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఈ ఇంజురీ సమస్యలు అధికమవుతుంటాయని చెప్పారు. ఇలా నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన సమయంలో చికిత్స పొందాలని, జాప్యం చేయడం ద్వారా అనర్థాలకి దారితీస్తుందని చెప్పారు. టెండన్ ట్రాన్స్ఫర్ అనే సర్జరీ ద్వారా నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి మనం ఇక్కడ మీటింగ్. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అనేది మామూలుగా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చూస్తూ ఉంటాం. మామూలుగా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు తెలిసి హెడ్ ఇంజరీస్, అదర్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ అవ్వడం అవి చూస్తుంటాం. అందుకే మనకి ట్రాఫిక్ పోలీసులే కానీ హెల్మెట్ పెట్టుకున్నారా లేదా అనేది హెడ్ ఇంజరీ గురించి వరిగా ఉంటారు. మిగతావి లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఓపెన్ ఇంజరీస్ అవుతుంటాయి. చాలామందికి తెలియంది ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే ఏంటి అంటే బ్రేకియల్ ప్లెక్సస్ అనేది మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎలాగైతే ఉంటుందో వెన్నుపూస, అక్కడి నుంచి చేతులకి సరఫరా అయ్యే నరాలని మనము బ్రేకియల్ ప్లెక్సస్ అంటాం.